ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ, స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ, మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట, అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నిన్న జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ వేలేని మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 123 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.